Hi friends, welcome back to Bhavita Bata channel. Sebanyak itu teman. Apa teman? ఓకే ఫ్రెండ్స్, ఇగోండి వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడే సాయంత్రం పూట ఇప్పటిసేపు పని అయింది. ఇంతసేపు ఇంకో మా వాళ్ళు అయితే ఇక స్టోన్స్ అతుకుపెట్టారు. వినాయకుడు మంచిగా డిజైన్ ఇంట్లో ఉన్న స్టోన్సే. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇంకో పూజ అయితే స్టార్ట్ చేస్తుంది ఇప్పుడే మావిడ. ఓకే, పత్రిక ఇట్లా అన్నీ పెట్టేసింది. అంటే ఇట్లా దేవుడు ఫోటోస్ ఇటు సైడ్కి పెట్టేసిందిగా. ఇక దేవుని రూమ్లో పెట్టినాం. అటు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి హాల్లో ఇంకా దేవుని రూమ్లో పెట్టేసుకున్నాం. మేము హాల్లో అటు ఇటు తిరుగుతుంటాం, పూలు గిట్ల వస్తాయి కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా హాల్లోనే దేవుని రూమ్. ఓకే, నైవేద్యం ఏం చేసాము? ఓకే, నైవేద్యం అదే. ఓకే, లడ్డు తేవాలన్నమాట. బయటకు పోయి లడ్డు మర్చిపోయినాం, లడ్డు తీసుకొని రావాలిగా. ఇలా కొద్దిగా తీసుకొని వచ్చేసి పెట్టేసి పూజ స్టార్ట్. గణపతి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా బాలగణపతి బాలగణపతి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే అయితే మా పక్కనే ఉంటుంది అన్నమాట. పక్కనే తీసుకున్నాం గణేశుడు వచ్చేసి. ఈ స్టోన్స్ వచ్చేసి ఇక మధ్యాహ్నం పూట అతుకు పెట్టేసి ఇటు వచ్చేసి కంకణాలు కూడా రెడీ అయ్యాయి. ఇంకా పూజ అయిపోయి పూజ స్టార్ట్ ఆర్డర్ పట్టుకుంది ఆల్రెడీ. ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఉండి మరి పొద్దుగాలనే పెట్టుకుందాం అనుకుంది. పొద్దుగా ఇక వినాయకులు హడావడి అయిపోయేసరికి ఇక కుదరలేదు. ఇక అటు పోయేసరికి ఇప్పుడు ఇక సాయంత్రం పూజ చేసుకుంటుంది. ఇగో జై శ్రీరామ్. ఇంకో పూజ అయితే స్టార్ట్ చేసింది. సాయంత్రం పూట పూజ అంటే లేట్ అయింది మాకు. దండలు ఇట్లా అవన్నీ కొట్టుకునేసరికి అందులో వినాయకులకు గిరాకు వచ్చింది అనమాట చాలా. అవన్నీ కొంచెం అటు ఇటు చూసుకునేసరికి ఇంకా చేయలే పూజ. ఇప్పుడు సాయంత్రం చేసుకుంటున్నాం పూజ. ఇంకా అవన్నీ ఏర్పాట్లు అన్నీ చేస్తుంది ఇప్పుడే. ఇప్పుడు జరుగుతూ ఉంటాను సాయంత్రం. మార్నింగ్ వీలుపడలే ఆయన. అంటే మార్నింగ్ ఇంట్లో మందం పూజ చేసుకుంది అంతే. ఓకే, ఇక జుట్టు కూడా వేసుకుంటుంది అట్నే వండిపోయింది. ఇక కాలనీలు కూడా ఇప్పుడే అవుతుంది పూజ. ఇప్పుడే అయ్యగారు వచ్చిండు అనమాట. పూజ చేస్తుంది అనమాట. ఇప్పుడే చూపిస్తా నైవేద్యం ఏమేమి పెట్టిందో. ఓకే, ఇటు వచ్చేసి నైవేద్యం చెప్పం. ఏమిటి నైవేద్యం? లడ్డు, పులిహోర, చింతపండు పులిహోర, వైట్ రైస్, కలగూర కదా, కలగూర, యాపిల్స్, బనానా. ఓకే, ఫ్రూట్స్ కూడా తెచ్చింది, స్వీట్ కూడా. ఓకే, దేవుని కూడా లడ్డు తెచ్చినాం. ఓకే, పూజ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది. ఇక స్టార్ట్. ఓకే, గౌరమ్మ కూడా రెడీ చేసింది. సైడ్ గౌరమ్మ వస్త్రంగి వేసినా కనిపిస్తలేదు. కింద కూడా ఓకే, పత్తి వస్త్రం కూడా వేసినావా? ఓకే ఓకే, రైట్. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది పూజ. ఇక తేజోదా, మా తేజుకి ఇష్టం చాలా ఇలా చేయాలని, ఇలా చేయడం. 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నా అన్నమాట. ఎప్పుడు వీలు పడతలే. ఎప్పుడైనా బిజీగా ఉంటుండే. వినాయకుడు ఇంట్లో ఉన్న రోజులు ఈ దీపం అనేది వెలుగుతూనే ఉండాలి. ఓకేనా? ఆరిపోకుండా చూసుకోవాలి. కొండెక్కకుండా చూసుకోవాలి. అర్థమైనా? కొండెక్కితే అప్పుడే నిమజ్జనం ఏం కాదు కానీ అట్లా చూసుకోవాలి ఆరిపోకుండా అంతే. ఓకే,
కొంచెం చిన్నగా పెట్టు, ఎందుకంటే మొత్తం నల్లగా అవుతాం. ఇంకో మా కాలనీలు కూడా ఇప్పుడే అవుతుంది పూజ. అయ్యగారు వచ్చింది, ఇప్పుడే పూజ చేస్తుంది. మంత్రాలు ఏం పడుతున్నాయి అనుకుంటా మీకు. ఇంకా మాకు ఇక్కడ మంత్రాలు కూడా చదవనవసరం లేదు, ఎందుకంటే ఆడ ఆల్రెడీ అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు. అవి కూడా ఇక్కడ ఏం పడుతున్నాయి దేవునికి. ఫ్రెండ్స్ ఇక ఇటు వచ్చేసి ఇక చెరగడ్డ దండలు ఇక లోపడేసినాం. ఇప్పుడే వర్షం చునుకులు స్టార్ట్ అయిందన్నమాట. ఇక గజమాలు వచ్చేసి ఇక తడిబట్టలు పెట్టేసినాం. ఇక తడిబట్టలు పెట్టేసినాం. అవి వచ్చేసి గజమాల. తేజు హారతి తీసుకుందా. ఫ్రెండ్స్ ఇక ఉండే హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నా. ఇక పూలు అయితే ఇచ్చేసి వచ్చిన చెరగట్టుకి. ఇక వర్షం చూడండి ఏ విధంగా పడుతుందో, బీభత్సంగా పట్టేస్తుంది వర్షం. ఓకేనా, ఇప్పుడైతే ఆటోకి వెళ్తున్నాం. ఇక్కడ లోకల్లో ఆటో పోతామన్నమాట మార్కెట్కి. అదే ఆటోలో వెళ్తున్నాం అన్నమాట. లేచి ఫ్లవర్స్ తీసుకొని రావాలి. టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 12 అవుతుంది. నాకు ఇంకొక అర్ధ గంట అవుతుంది పోనీకి. ఇక్కడి నుంచి బయలుదేరడానికి ఆటో ఇంకా రాలేదు. ఇంకా వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను చెరగట్టు పోయేటప్పుడు ఏం పడలేదు, రిటర్న్ వచ్చేటప్పుడు పడింది అనమాట. ఇంకా పని నుంచి పడుతూ ఉంది కంటిన్యూగా, ఏం ఆగలేదు. ఇప్పుడు కొంచెం మూటగా అయిందంటే వర్షం. ఇవ్వండి వర్షం ఎలా పోయిందో, ఏ విధంగా పడుతుందో. హైదరాబాద్లో కూడా వర్షం పడుతూనే ఉందంట. ఇంకా మార్కెట్ ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. ఇంకా వర్షంలో తడుచుకుంటూ తీసుకోవచ్చు పూలు మేబీ. ఎందుకంటే వర్షం పడినా కూడా ఏం ఆగమన్నమాట. పూలు తీసుకుంటూనే ఉంటాం అన్నమాట. ఓకేనా, వర్షం పడుతుందని ఏం ఆగాం ఎక్కడ కూడా. ఇంకా తడుచుకుంటైనా తీసుకోవాల్సి వస్తుంది పూలు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి హైదరాబాద్ పోయినాక చూపిస్తాను ఇంకా అక్కడ మార్కెట్ ఏ విధంగా ఉంది. వర్షం ఇంకా ఊటగా అవుతుంది. ఇంకా సౌండ్ చూసిందా ఏ విధంగా వస్తుంది. ఇంకా ఊటగా అయితేనే ఉంది వర్షం వచ్చేసి.